మైత్రి న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను జోనాభిరామ్. ముందుగా ముఖ్యాంశాలు. మిషన్ భగీరథ అధికారుల సమీక్షలో పాల్గొన్న విద్యాశాఖ మంత్రి రంగారెడ్డి. వికారాబాద్ జిల్లాలో పాత ప్రాజెక్టులు పైప్ లైన్ల ద్వారా ఏర్పాట్లు. మెదక్ జిల్లా ఆసుపత్రిలో కోవిడ్ వార్డును సందర్శించిన మంత్రి హరీష్ రావు. బాధితుల వైద్యంపై ఆరా తీసిన మంత్రి. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో నిలోఫర్ ఆసుపత్రి వద్ద అన్నదాన కార్యక్రమం. రోజుకు 1000 మందికి భోజనం అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు. తూర్పుగోదావరి జిల్లాలో విస్తృతంగా ఆపరేషన్ ముస్కాన్. 270 మంది పిల్లలను రెస్క్యూ చేసిన పోలీసులు. మిషన్ భగీరథ తాగునీటి సరఫరాలో అంతరాయం దృష్ట్యా రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. శ్రీశైలం నుంచి వచ్చే నీటి సరఫరాలో కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పంప్ సెట్ల మరమ్మతుల కారణంగా ఈ నెల 24 నుండి నీటి సరఫరా నిలిపివేయబడుతున్నందున నగరంలోని మంత్రి నివాసంలో అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మరమ్మతు పనులు పూర్తయ్యే వరకు 30 రోజులు సమయం పట్టే అవకాశం ఉన్నందున 2 జిల్లాల పరిధిలో తాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. రంగారెడ్డి జిల్లాలోని 1064 గ్రామాలు, వికారాబాద్ జిల్లాలోని 976 గ్రామాలలో సర్పంచులు, కార్యదర్శులు ఈ దిశగా ముందస్తుగా చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు జిల్లా ఆసుపత్రిలో కోవిడ్ వార్డును సందర్శించి రోగులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మెదక్ శాసనసభ్యురాలు పద్మా దేవేందర్ రెడ్డి, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్ ఉన్నారు. అమ్మకు లోపల పెట్టుకుంటూ నేను ఇంటికి వెళ్ళి రోజుకోసారి పోయి చూసి మాట్లాడి చెప్తున్నా. చూసేస్తా నువ్వు తినిపిస్తే మరి నీకు ఇబ్బంది కదా. లోపల ఇస్తలేదా భోజనం? కిరాణం సామాను తెచ్చుకుంటాం. మీరు ఇప్పుడు ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో ఒక రోజు బయటకు వస్తే ఒక వారం రోజులకు, ఒక 5-6 రోజులకు సరిపోయే సామాన్ తీసుకొని మళ్ళీ 5 రోజుల దాకా ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉండాలి. కానీ రోజు అందరూ అదే సమయంలో మార్కెట్కు రావడం వల్ల రద్దీ అవుతూ ఉంది. అది కూడా అందరు ఎప్పుడు వస్తుండ్రు? 8 to 9 వస్తున్నారు అందరు. పొద్దున్నే 6 గంటలకు ఖాళీ, 7 గంటలకు ఖాళీ, 8 నుంచి 9 మాత్రం ఒకేసారి రావడం వల్ల మిమ్మల్ని మీరు ఇబ్బంది పెడుతున్నారు, మీ కుటుంబానికి ఇబ్బంది కలుగుతుంది, సమాజానికి ఇబ్బంది జరుగుతుంది. సో ఇవాళ మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి, సమాజంతో సహకరించడానికి, ప్రభుత్వంతో సహకరించడానికి ఒక్కరోజు బయటకు వస్తే 5-6 రోజుల దాకా బయటకు రావద్దని మీకు చేతులు జోడించి ప్రార్థిస్తూ ఉన్నాం. శాసనసభ్యులు, ఎక్కడికక్కడ కూడా మా జిల్లా కలెక్టర్లు మరి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా పూర్తి స్థాయిలో వారికి సహకారం అందించడం జరుగుతూ ఉంది. ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్కడ కూడా రెమిడిసివిర్ కొరత కానీ, మందుల కొరత కానీ, ఆక్సిజన్ కొరత లేకుండా
పూర్తి స్థాయిలో ప్రభుత్వం క్షణక్షణం కూడా మానిటర్ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు మెదక్ జిల్లాలో ఇప్పుడే రివ్యూ చేశాం. 219 రెమిడిసివిర్ ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయి. మెదక్ జిల్లా ఆసుపత్రిలో, నర్సాపూర్ ఏరియా ఆసుపత్రిలో, తూప్రాన్లో ఉండేటువంటి కమ్యూనిటీ 100 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ను ప్రభుత్వం రాష్ట్రంలో సరఫరా చేస్తూ ఉంది. సో ఎలాంటి ఇబ్బంది లేకుండా శాయశక్తుల ఇవాళ మా వైద్యులు, మా కలెక్టర్లు, మా ఏఎన్ఎంలు, స్టాఫ్ నర్సులు, పారామెడికల్ సిబ్బంది చాలా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. మరి ఇవాళ వాళ్ళు తమ కేసీఆర్ సేవా సమితి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో నిలోఫర్ ఆసుపత్రి వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. రోజు 1000 మందికి భోజనం అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజీవ్ సాగర్, టీఆర్ఎస్వి స్టేట్ జనరల్ సెక్రటరీ గదరాజు చందు, జాయింట్ సెక్రటరీ రాజ్ కుమార్, టీఆర్ఎస్ ఫౌండర్ మెంబర్ కపిల్ రాజ్, విశాల్ గౌడ్, నోముల శ్రీకర్ తదితరులు పాల్గొన్నారు. అలా ఇంకా ముందు తీసుకున్నారు గ్రూప్ అట్లా కన్వర్తో తీసుకున్నారు. భూమి తీసుకో కర్రీ కర్రీ అన్న కర్రీ తీసుకో, ఇంకా కర్రీ తీసుకో, కర్రీ వాటర్ ప్యాకెట్ వీధి బాలలను తల్లిదండ్రులకు అప్పగించేందుకు నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా పోలీసులు ప్రత్యేక చొరవ చూపిస్తున్నారు. జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రదేశాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో ఈ ఆపరేషన్ ముస్కాన్ నిర్వహించిన వీధి బాలలకు విముక్తిని కల్పించారు. జిల్లా ఎస్పీ నయీం అస్మి మాట్లాడుతూ జిల్లాలో 270 మందిని గుర్తించి వారి తల్లిదండ్రులకు అప్పగించడం జరిగిందని తెలిపారు. సార్ లోపలనే పెట్టండి సార్. నిన్న కూడా తెచ్చారు సార్. ఒకసారి నుంచి సీను చాలు. టోటల్ 277 చిల్డ్రన్ రెస్క్యూ చేయడం జరిగింది. 234 బాయ్స్, 43 గర్ల్స్ దాంట్లో ఉంది. ఈ ప్రోగ్రెస్ కొంచెం ఇప్పుడు జరుగుతున్నాయి. ఈ సందర్భంలో ఈరోజు మన డిఎస్పీ దిశ గారు, ఎస్డిపిఓ కాకినాడ గారు అందరూ స్టాఫ్తో కలిపి అరౌండ్ 50 మెంబర్స్కి భోజనం లంచ్ కోసం పెట్టాము ఇక్కడ. రైట్ నౌ వీఆర్ గోయింగ్ విత్ దట్ ప్రాసెస్. అందరి ఏరియాస్కి స్నాక్స్ కానీ అండ్ హూస్ ఎవర్ ఈస్ ఫీలింగ్స్ ఎనీ ఇల్ హెల్త్ ఆర్పిటీఆర్ టెస్ట్ చెక్ చేస్తే వాళ్ళ కరోనా ఉందా లేదా చెక్ చేస్తున్నాను. అండ్ ఇన్ కేస్ దేర్ ఇస్ ఎనీ రిక్వైర్మెంట్ విల్ ప్రొవైడ్ ట్రీట్మెంట్. ఇప్పుడు వారు అందరూ చూస్తే దే ఆర్ ఆల్ హ్యావింగ్ పేరెంట్స్. ఇది కౌన్సిలింగ్ చేసిన తర్వాత పిల్లడికి పేరెంట్స్కి త్రూ సిడబ్ల్యూసి అండ్ లేబర్ డిపార్ట్మెంట్ విల్ సెండ్ దెమ్ బ్యాక్ టు దేర్ పేరెంట్స్ సో దట్ దే కెన్ కంటిన్యూ విత్ దేర్ స్టడీస్ అండ్ డేస్ ఆఫ్ కిడ్షిప్. ఇప్పుడు
killed pillarki, they are not supposed to do any kind of activity, any kind of work which is not advised for them as per the labor laws of country. That we are ensuring that the same does not happen. Thank you. ఇప్పటి వరకు చెక్ చేస్తే లేవు, జీరో సో ఫార్. బట్ ఇప్పుడు సాయంత్రం వరకు చెక్ చేస్తున్నాను. వెన్ ద రిజల్ట్స్ విల్ కమ్ విల్ బి ఏబుల్ టు అప్డేట్ యు ఫర్దర్. థ్యాంక్ యూ. అల్మాస్గూడలో బీటీ రోడ్డు పనులను మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ పారిజాత నరసింహారెడ్డి మాట్లాడుతూ కరోనా సమయంలో కూడా అభివృద్ధి పనులు ఆగకూడదని ఈ రోడ్డును ప్రారంభించి కాలనీవాసులకు అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చామని అన్నారు. లాక్డౌన్ సమయంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ చైర్మన్ నరసింహారెడ్డి, మాజీ ఎంపీటీసీ సంరెడ్డి వెంకటరెడ్డి, రవితేజ తదితరులు పాల్గొన్నారు. అల్మాస్గూడ గ్రామం 3వ వార్డు పరిధిలో అల్మాస్గూడ కమాన్ నుంచి ఈ ఫార్మా కంపెనీ వరకు బీటీ రోడ్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన మన బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, అలాగే కార్పొరేటర్లకి, ఈ కాలనీ పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ రోడ్డు చాలా రోజుల నుంచి ఇక్కడ నుంచి స్కూల్ పిల్లలు వెళ్ళడము చాలా అనేక ఇబ్బందులకు గురయ్యారు. ఈ మేయర్, డిప్యూటీ మేయర్ పరిధిలో ఈ రోడ్ కంప్లీట్ అవుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ లాక్డౌన్ సమయంలో కూడా ఇలా అందరూ విచ్చేసి ఈ రోడ్డు ప్రారంభోత్సవానికి సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు బడంగపేట్ కార్పొరేషన్కి సంబంధించి అల్మాస్గూడలోని అల్మాస్గూడ కమాన్ నుంచి ఫార్మా కంపెనీ వరకు బీటీ రోడ్డు పనులు స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ప్రజలు ఈ రహదారిలో నడవడానికి కానివ్వండి, వెహికల్స్ వెళ్ళడానికి కానివ్వండి చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇంతకుముందు పైప్ లైన్ కోసం కూడా డ్యామేజ్ చేయాల్సి వచ్చింది రోడ్డు. చాలా రోజుల నుంచి మేము వచ్చినప్పటి నుంచి ఈ రోడ్డు వేయడానికి చాలాసార్లు ప్రయత్నించినాము. అయితే ఎటకేలకు ఇప్పటికీ ఈ రోడ్డు స్టార్ట్ చేయడం జరిగింది. కాలనీ వాళ్ళందరూ కూడా మంచి సపోర్ట్ ఇస్తూ అందరూ కోఆపరేట్ చేయవలసిందిగా కోరుతూ, ఈ కరోనా విజృంభిస్తున్న వేళ అతి కొద్ది మందితోటి ఈ ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది. అభివృద్ధి అనేది ఆగొద్దు కాబట్టి కరోనా విలయతాండం చేస్తున్నా కూడా అధికారులు అప్రమత్తమవుతూ, అలాగే ప్రజాప్రతినిధులు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వీళ్ళని కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి ఫాలో అప్ చేపిస్తూ పనులు చేయించడం జరిగింది. అభివృద్ధికి అనేది ఏది ఆటంకం కాదు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనము. ప్రజలందరూ కూడా కరోనా లాక్డౌన్ని చాలా బాగా సహకరిస్తున్నారు. బడంగపేట్ కార్పొరేషన్కి సంబంధించి చాలా నియమనిష్టలతోటి అందరు లాక్డౌన్కి సహకరిస్తూ కృషి చేస్తున్న మా గుంటూరు జిల్లాలో పారిశుద్ధ్య కార్మికులకు అవసరమైన శానిటైజేషన్లను అందించారు. వీటితో పాటుగా పలు సంస్థలు ఆక్సిజన్ పరికరాలను కూడా తమ వంతు సాయంగా అందించి దాతృత్వాన్ని చాటుకున్నారు. వీటిని జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ సమక్షంలో అందించారు. కష్టకాలంలో పారిశుద్ధ్య కార్మికులను ఆదుకుంటున్న సంస్థల ఔదార్యాన్ని జేసీ అభినందించారు. శానిటైజర్స్, గ్లౌజెస్, మాస్క్లు ఇలాంటి బేసిక్ నెసెసిటీస్ అన్నీ కూడా వాళ్ళు డొనేట్ చేయడం జరుగుతుంది. ఇదన్నీ చూసుకొని మన ప్రభుత్వం అండ్ గౌరవ కలెక్టర్ గారు కూడా ఆదేశం ఇచ్చేసి ఈ సివిల్ సొసైటీస్, ఎన్జిఓస్ అండ్ ఫౌండేషన్స్, ఈ ఫిలాంథ్రఫిక్ యాక్టివిటీస్ అందరికీ కూడా ఒక ఇన్స్టిట్యూషనల్ మెకానిజం జిల్లా పరిధిలో ఉండాలి అని చెప్పడం జరిగింది. దానివలన ఒక డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక కమిటీ కూడా పెడుతున్నాము. దాంట్లో ఇక్కడ ఉంటున్న ఎన్జిఓస్ అందరూ కూడా, దాంట్లో ఉంటున్న మేజర్ పార్ట్నర్స్ అందరూ కూడా ఒక మెంబర్స్గా ఉంటారు. దీనికి డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఒక సీనియర్ ఆఫీసర్ కూడా విల్ బీ అ కన్వీనర్ అండ్ సెక్రటరీ టు దిస్ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్. అండ్ ఇప్పటి నుంచి ఈ ఎన్జిఓస్తో వాళ్ళతో కోఆర్డినేట్ చేయడము, ఎలాంటి రిలీఫ్ మెటీరియల్స్ స్పెషల్లీ రిలేటెడ్ టు దిస్ కోవిడ్ ఏమేమి ఉంటుందో అదన్నీ కూడా ఒక సింగిల్ విండో సిస్టంలో ఆర్గనైజ్ చేయడానికి కూడా ఒక ఇన్స్టిట్యూషనల్ మెకానిజం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది కాకుండా నిన్న గవర్నమెంట్ ఆదేశం కొరకు ప్రతి ఒక్క విలేజ్లో కూడా ఒక కోవిడ్ కేర్ సెంటర్స్, అంటే ఐసోలేషన్ సెంటర్స్ ఏర్పాటు చేయమని కూడా కొత్త గవర్నమెంట్ ఆర్డర్ రావడం జరిగింది. సో దాని గురించి కూడా ఈరోజు జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్క విలేజెస్లో అక్కడ ఉన్న సర్పంచ్ అండ్ అక్కడ ఉంటున్న గ్రామ సచివాలయ మెంబర్సు, వాలంటీర్సు
అండ్ వార్డ్ మెంబర్స్, విలేజ్లో ఉన్న వార్డ్ మెంబర్స్ వాళ్ళందరూ ఒక విలేజ్ లెవెల్ కమిటీ వేసుకొని విలేజ్ లెవెల్లో ఒక ఐసోలేషన్ సెంటర్స్ ఏర్పాటు చేయడానికి కూడా ఈ ఆదేశం వచ్చింది. దాని గురించి కలెక్టర్ గారు ఆదేశంలో ప్రతి ఒక్క విలేజెస్ కూడా దీని గురించి ఉంటున్న బేసిక్ ట్రైనింగు అండ్ ఇన్ఫర్మేషన్స్ ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి డొనేషన్స్ వలన మనకు వచ్చిన రిలీఫ్ మెటీరియల్స్ ఈ రూరల్ ఏరియాస్ కూడా చాలా ఉపయోగపడుతుంది. మనకి ఇప్పుడు ప్రస్తుతం ఉంటున్న ఈ ఆక్సిజన్ డిమాండ్ కోసము ఇలాంటి ఒక ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ చాలా పనికి వస్తాయి. ఇది కొంచెం ఇంటికి వెళ్ళడానికి ముందు కావాల్సిన బేసిక్ ఆక్సిజన్ రిక్వైర్మెంట్స్ ఒక 90-95 లీటర్ పర్ మినిట్ ఉంటున్న ఫ్లో రేట్లో ఉంటున్న ఆక్సిజన్ ఎక్విప్మెంట్స్ వాళ్ళందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది. సో దానివల్ల సీరియస్ పేషెంట్స్ ఈ హాస్పిటల్స్లో చాలా రోజు ఉండకుండా వాళ్ళు డిశ్చార్జ్ చేసేసి ఈ స్టెప్ డౌన్ ఫెసిలిటీస్లో కానీ ఇలాంటి కోవిడ్ కేర్ సెంటర్స్లో కానీ కొంచెం లెస్ సీరియస్ పేషెంట్స్ అడ్మిట్ చేసుకొని అక్కడ మనం ఈ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో దానివల్ల మనకి బెడ్స్లో ఇది హాస్పిటల్స్లో ఆక్సిజన్ బెడ్స్ ఇంకా కొంచెం దొరుకుతుంది. కొంచెం సీరియస్ పేషెంట్స్ అక్కడ అపాయింట్ చేయడానికి కూడా వీలు ఉంటుంది. సో గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా పాలనకు సంబంధించి కీలక అంశాలపై చర్చించారు. కరోనా నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. జిల్లాలో వైద్య సేవలను పటిష్టం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తర్వాత మీరు ఏం చేయాలంటే ఆల్ ది సర్పంచెస్ నీడ్స్ టు బి ఓరియంటెడ్ అండర్ ది చైర్మన్షిప్ ఆఫ్ సర్పంచెస్ హోల్డ్ రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ బట్ ప్లీజ్ ఎన్షూర్ దట్ కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ ఇస్ ఎన్షూర్డ్. Now we will team or division level team out for issues unte please we will follow sir. These are the understanding to my message. Already they are at the contact level. We provide ambulance training is shift the patient. Small reference ఏంటంటే కోవిడ్ కేర్ సెంటర్లో we have కన్సల్ట్ ANM అండ్ ఆశాస్. ఇప్పుడు మనకి షెడ్యూల్ ప్రకారం 104 డాక్టర్ ఎవరైతే ఉంటారో షెడ్యూల్ ప్రకారం ఆయన విజిట్ ఉంటుంది సార్. కొంచెం సర్వీసెస్ వరకు వచ్చేటప్పుడు ఇట్ ఈస్ లైక్ హోమ్ ఐసోలేషన్ సార్. బట్ కోవిడ్ కేర్ సెంటర్లో బెటర్ ఫెసిలిటీస్ ఉంటాయి. Otherwise, all things are there. Fever survey almost completed, 98% now completed, sir. And almost 70-80% survey. So that is also going on, sir. And for fever survey also they have made control at 100 level, so that only will extend for the all kinds. We have noted down all your instructions. We have a divisional level monitoring team here. So on similar lines, we will be establishing mental level and as well as These cases at the RDO and collector level, larger media departments who are beyond SLA, whichever are those prevented, let's have a critical look, critically analyze and ensure that they are responsible. Similarly, in the urban area, నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలలో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్లో వైద్య సేవల కోసం పరికరాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. చికిత్స కోసం సిద్ధం చేసిన వైద్య పరికరాలను జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ప్రారంభించారు. వైద్య సేవలను కోవిడ్ బాధితులకు అందించే విధంగా వైద్యులు కృషి చేయాలని కోరారు. ఖచ్చితంగా అది పెడతాము, ఇది పెడతాము. నేషనల్ ట్రాన్స్లో ఆప్షన్ పెడతాము, దీంట్లో ప్రెషర్ పెడతాము. సో ఇది ఏరియస్ మాస్క్ పెట్టాలి కదా, జస్ట్ కన్నడి పెట్టాలి కదా. సేమ్ అట్లాగే వైజాగ్ మాస్క్ ఉంది. ఆ మాస్క్ పేషెంట్ నోట్కి ఏది పెడితే ఏ టైప్లో పెడితే
కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నూతన అంబులెన్స్ను రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్, జిల్లా ఎస్పీ శ్వేతా రెడ్డి, డిఎంహెచ్ఓ చంద్రశేఖర్, డాక్టర్ అజయ్ కుమార్, డాక్టర్ శ్రీనివాస్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సార్ కొంచెం క్రాస్ ఉండండి. తీసుకున్నాడు. ఈ మంత్రంతో గెలిచాడు. లేదురా బాబు బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మిషన్ భగీరథ అధికారుల సమీక్షలో పాల్గొన్న విద్యాశాఖ మంత్రి సవితా ఇంద్రారెడ్డి. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో పాత ప్రాజెక్టులు, పైప్ లైన్ల ద్వారా ఏర్పాట్లు. మెదక్ జిల్లా ఆసుపత్రిలో కోవిడ్ వార్డును సందర్శించిన మంత్రి హరీష్ రావు. బాధితుల వైద్యంపై ఆరా తీసిన మంత్రి. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో నిలోఫర్ ఆసుపత్రి వద్ద అన్నదాన కార్యక్రమం. రోజుకు 1000 మందికి భోజనం అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు. తూర్పుగోదావరి జిల్లాలో విస్తృతంగా ఆపరేషన్ ముష్కాన్. 270 మంది పిల్లలను రెస్క్యూ చేసిన పోలీసులు. గమనిక, కరోనా నుంచి తప్పించుకోవాలంటే తప్పనిసరిగా 1 లేదా 2 మాస్కులు వాడాలి. అలాగనే శానిటైజర్లను తప్పనిసరిగా మీతో పాటు ఉంచుకోవాలి. తప్పనిసరి అయితేనే బయటికి వెళ్ళాలి. అలాగనే లాక్డౌన్ నిబంధనలు తప్పనిసరి పాటించండి. తద్వారా మీరు మిమ్మల్ని కాపాడుకోవడంతో పాటు మీ కుటుంబ సభ్యులను కాపాడుకుంటారు. అలాగనే దేశాన్ని కాపాడిన వారు అవుతారు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.